ఎవరు సీఎం అయితే బాగుంటదని అనుకుంటున్నావు? ఎవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సీఎం అంటే మళ్ళీ జగన్ రాకూడదు అనుకుంటున్నాను. జగన్ రాకూడదు అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు మనకేం జరిగింది, మనకే అభివృద్ధి జరిగింది అనే గురించి ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెన్షన్లు ఓకేనండి. పెన్షన్లు, స్కూల్ గురించి, వాలంటీర్ వ్యవస్థ సూపర్. మిగతా సంక్షేమాలు తప్ప ఇంకేం లేదన్న. ఒక సంక్షేమం ఇస్తేనే ఒక జీవితంలో ఒక మనిషి అన్నాడు పైకి వచ్చేసి బాగుపడిపోయి మంచి జరిగిపోద్ది అంటే కష్టం. సంక్షేమాలు వచ్చినాయి కాదన్నది, కొంతమందికి మాత్రం వచ్చినాయి. సరేనా? ఇంకేంటంటే ఇంకో విషయం, జగన్ అనేవాడు మాది యాక్చువల్లీ విజయనగరం వెలుమల నియోజకవర్గంలో. ఈ ట్యాంకులు, ఈ రోడ్లు, సీసీ రోడ్లు ఇవన్నీ ఆ రోజుల్లోనే జరిగిపోయినాయి. ఇతను వచ్చిన తర్వాత పాడైపోయిందని కూడా ఏడని దిక్కులేదు అక్కడ. లేదు, అప్పుడు చేసింది అలాగ ఉంది. ఇప్పుడు ఎంత పడి ఉండొచ్చు? మా ఓట్ బ్యాంకింగ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గాజు గ్లాసు బద్దలు అయిపోద్దన్న. వర్గంలో జనసేన గాజు గ్లాసు బద్దలు అయిపోద్దన్న. అంతేనా? బద్దలు అవడం పక్క. ఎంపీ విషయంలో టీడీపీ పక్క. అవ్వకపోతే పవన్ గారి పరిస్థితి ఏంటి? అవ్వడం లేదని అభ్యర్థి లోకం మాధవి గారు మెదకిలి సాగు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోకి వెళ్ళాలి, జనసేన మా నియోజకవర్గంలోకి వెళ్ళాలి, మాకు చాలు. ఎందుకంటే మీరు ఓటర్ అభ్యర్థులు కూడా గెలలేదు అన్నారే, వార్డు నెంబర్ కూడా గెలలేదు అన్నారే. ప్రతి ఒక్కరికి మేము అప్పుడు ఆన్సర్ చెప్తాం. ఒక జన సైనికుడిగా మీరు వార్డు అభ్యర్థులు కూడా కాలేదు అన్నారు కదా. ఒక వార్డు అభ్యర్థులు కూడా కానోడికి మీరు ఆవిడ పేరు ఏం పేరు, పిఠాపురంలో వంగ గీత గారు, ఆ కాకినాడ నుంచో మరో ముగ్గురిని, ఇక్కడ నుంచో 4 బ్యాచ్లు నింపారు కదా. వీళ్ళందరూ అటు నుంచి అటే గెలిచిన తర్వాత ఎవరు ఉండరు ఇంకా. ఎందుకంటే ఏదో పిల్ల సైనికులు పిల్లలాగా గాలెడుతున్నాను కాదు అన్న. మనం కష్టపడింది నా డబ్బు నా శాలరీ నేను ఇంటికోవడానికి ఎంతో బాధపడతాం ఎంత దూరం వచ్చి. అలాంటిది తన కష్టపడి వచ్చిన డబ్బునే ప్రజలకు ఎంతో కొంత పెడుతున్నాడు. గవర్నమెంట్ సొమ్ము అయితే కాదు కదా, అతను కష్టపడింది కదా. అంటే సినిమాలు తీస్తున్నాడు కదా, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, ఎలాగొచ్చాను. నువ్వు తీయ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీయండి, మీకు అవదనట్లేదే. ఓ సినిమా యాక్టింగ్ నేస్తారు కదా అన్న. స్టాండర్డ్ అంటే చాలా మంది అంటారు 23 సీట్లకి మీరు కక్కుర్తి పడిపోయిన చాలా మంది అన్నారు అన్న. ఇక్కడ ఒకటి అడుగుతున్నాను, నీకు వార్డు మెంబర్ గా లేదు అనే పరిస్థితి అన్నోడికే 150 సీట్లు దొరికితే నీకు ఇప్పుడు నేనే ఉన్నాను, మీరే ఉన్నారు. ఒక అభ్యర్థికి వెళ్ళి నేను ఇప్పుడు సీఎం గా పోటీ చేస్తే నాకు 150 సీట్లు కావాలంటే ఎవరికైనా ఇస్తారా? ఎవడైనా వస్తాడా? ఎందుకు జనసేన గెలిచిన తర్వాత కూడా వైసీపీలోకి మారిపోయింది అలాంటి వాళ్ళు నమ్ముతావా? నమ్మలేక ఏం చేయలేరు, ఒకడే కష్టపడుతున్నాడు కాదనట్లేదు. అలాంటి వాళ్ళు నమ్మలేక తను ఎక్కడైతే సరైన బలం ఉందో, సరైన పునాది లాంటిది ఎక్కడైతే ఉందో, ఒక తెనాలి కానీ, ఓ పిఠాపురం కానీ, ఒక కాకినాడ ఎంపీగా కానీ, లోకం మాదిగా నెల్లిమర్లు కానీ, చాలా చోట్ల అలాంటి వైపు పట్టుకొని మిగతా టైంలో మాకైతే నమ్మకం ఉందన్న. ఈ 170 సీట్లు అయితే మాకు సంబంధం లేదు కానీ, మాకు వై నాట్ 170 మాకు తెలియదు కానీ, మాకు మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, మా నియోజకవర్గం లోకం మాదిగా పక్కా గెలుస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ.